తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి పేర్కొన్నారు. వలసపాకలోని తమ నివాసం వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పలు గ్రామాల లబ్దిదారులు 11 మందికి 5.96 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల బాగోగులకే ప్రధాన ప్రాధాన్యమిస్తుందని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందిన బాధితులకు సహాయంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందించడం పేద ప్రజలకు ఊరటనిస్తుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే పార్టీలకు సంబంధం లేకపోయినా సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ని అప్లికేషన్లు వచ్చినా వాళ్ళ యొక్క ప్రాధాన్యతను బట్టి చెక్కుల రూపంగా వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవాళ 11 మంది లబ్ధిదారులకి సుమారు 6 లక్షల రూపాయలు అంటే 5 లక్షల చిల్లరే 6 లక్షల రూపాయల లోపు ఈ రోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వివిధ గ్రామాల్లో వివిధ కులస్తులకి, వివిధ రకాల ప్రజానీకానికి. వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న తర్వాత అక్కడున్న బిల్స్ ప్రకారంగా అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని ఇచ్చిన బిల్లుని డిస్కస్ చేసి అందులో మినిమం 50% నుంచి 40% వరకు ఇవ్వటానికి అవకాశం కలుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చాలాసార్లు మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా తెలియజేయటం జరిగింది. ఇప్పుడైనా మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు కావలసిన ఈ చెక్కులన్నింటినీ బ్యాంకులో వేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు. మీరు కూడా ఇతరులకు ఎవరికైనా చెప్పి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అవకాశాన్ని ప్రతి వారు ఉపయోగించుకున్నట్టుగా చేయాలి. కార్యకర్తలందరూ కూడా దీన్ని సహకరించి ఎక్కడెక్కడ ఎవరు ఏ విధమైన బిల్స్ హాస్పిటల్లో పే చేసినా వాటిలన్నిటికీ కూడా ఇవ్వటానికి పార్టీలకు అతీతంగా కుల మత భేదాలు లేకుండా ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి కార్యకర్తలు కూడా వీళ్ళని తీసుకెళ్ళి బ్యాంక్ అప్పచెప్పి బ్యాంకులో ఉన్న ఆ ఏసీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే వరకు కూడా పూర్తి శ్రద్ధతో ఉండాలి. ఎటువంటి ప్రలోభాలకి మీరు కానీ కార్యకర్తలు కానీ లేకుండా ఒక స్వచ్ఛందంగా దీన్ని చేయాలని చెప్పి మేము అందరికీ కూడా మనవి. దీనికి వెళ్ళటానికి రావటానికి ఎన్ని ప్రయాసలైనా పేషెంట్కి పూర్తి స్థాయిలో డబ్బులు వాళ్ళకి అందాలన్న ఉద్దేశంతో చేసాం. ఎటువంటి పరిస్థితుల్లో ఏ లావాదేవీలు లేకుండా వచ్చిన డబ్బులన్నీ కూడా ఎవరైతే ఈ చెక్కులదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి. కార్యకర్తలు కూడా వారిని సహకరించాలి. ఏ విధమైన ఒత్తిడి కూడా లేకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకునే విధానం తీసుకొచ్చి ఎటువంటి ప్రలోభాలకు మీరు పాల్పడొద్దని వాళ్ళకు కూడా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయవలసింది ఏమందంటే రేపు ఏమైనా చెక్కులుంటే ఎప్పుడు వచ్చినా తీసుకెళ్ళటానికి 15 రోజులకు ఒకసారి విజయవాడ పంపడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకొక అవకాశం కూడా ఉంది. ఎవరన్నా పూర్తి స్థాయిలో బేదరికంలో ఉండి మేజర్ ఆపరేషన్లు కానీ, మేజర్ ట్రీట్మెంట్ కానీ జరిగినప్పుడు లక్షలాది రూపాయలు ఇవ్వనప్పుడు ఆ పేషెంట్ చనిపోయే స్థితి వచ్చినప్పుడు డబ్బులు పెట్టుకోలేనప్పుడు వైద్యం చేయించుకోలేనప్పుడు దీనికి ఒక ఎల్ఓసి అని ఒక పథకం ఉంది. ముందుగా మాకు వారం రోజుల ముందు చెబితే ఆ హాస్పిటల్లో ఉన్న ఎస్టిమేషన్ ప్రకారంగా వైద్యం కూడా. రైతుల శ్రేయస్సు కోసం సొసైటీ కమిటీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సూచించారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం కాసిపాడు సొసైటీ చైర్మన్ గా కొలనవాడ శ్రీనివాసరాజు, త్రిసభ్య కమిటీ డైరెక్టర్లుగా కొయ్యల వెంకట సుబ్బారావు, గుడ్ల చిన్న వీర్రాజుల అభినందన సభ స్థానిక పిప్పర రాజ్శ్రీ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాణి, కూటమి నాయకులు పాల్గొని నూతన కమిటీని సత్కరించారు. తొలుత అల్లంపురం గ్రామానికి చెందిన సామాజికవేత్త దాత డాక్టర్ కొలనవాడ పెద్దరామకృష్ణరాజును ఎమ్మెల్యే ధర్మరాజు, కార్యక్రమ నిర్వాహకులు, కూటమి నేతలు గజమాలలతో సత్కరించారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా పలువురు భక్తులు కొనియాడారు.
ఎన్నెన్నో కార్యక్రమాలు అన్నదానానికి అందిస్తున్నారు అంటే పెదకృష్ణరాజు గారి యొక్క పూర్వం యొక్క సుకృతంగా మనం భావించాలి. మన కోటాయి అందించిన సేవలు నేడు నిజంగా ఎంతో ప్రశంసనీయం మరియు అభినందనీయం. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్సీ బాలికల హాస్టల్ను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. ప్రాంగణంలో సదుపాయాలు, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. ఏకాంతంగా విద్యార్థినులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే కంప్లైంట్ రాసి బాక్స్లో వేయాలని విద్యార్థినులకు సూచించారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో తులసి దళార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు తులసి దళాలతో అత్యంత వైభవంగా తులసి దళార్చన నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవలో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి తులసి దళార్చన సేవ వైభవంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో ఈవెంట్ మేనేజ్మెంట్ భాగం కావాలన్న మంత్రి కందుల దుర్గేష్.
సరికొత్త ఆలోచనలు సృజనాత్మకతతో కూడిన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు. లేని లిక్కర్ స్కామ్ లో కుట్రపూరితంగా ఎంపీ మిథున్ రెడ్డిని ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేయించారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మోపిదేవి దేవస్థానం అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.